ఏంది తెల్ల కాగితం కాదు సార్. చేసే మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం చేస్తారే. ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి, ఎవరండి ఇది కొట్టింది? ఇక్కడ పేరా పెట్టాను కదండి. ఇక్కడ ఉన్నాయి సార్ న్యూస్. అది ముందు చెప్పాలి రగ్గా. సర్లే కానీ ఇక మొదలెడదామా? తప్పకుండా అండి. ఓకే సెకండ్ అండి. ఏంటి రాస్తున్నారు? వార్తలు. న్యూసా? అవునండి. గాసిప్లు. న్యూస్లో నిజాలు ఉంటాయండి. గాసిప్ మజాగా ఉంటుంది. న్యూస్ కష్టపడి తేవాలి సార్. అరే గాసిప్లు కష్టపడి రాయాలి. న్యూస్ జనాలు అందరూ చూస్తారు సార్. గాసిప్లు ఎంజాయ్ చేస్తారు. రెచ్చగొడుతున్నావు సూరి, బతికి పొమ్మంటున్నాను. సరే చూసుకున్నాం సార్. సరే చూసుకుందాం. సినిమా గాసిప్కి స్వాగతం. సినిమా వార్తలకి స్వాగతం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇటీవలే హల్చల్ చేస్తున్న ఒక పెద్ద హీరో సినిమా క్రియేటివ్ డిఫరెన్సెస్తో ఆగిపోవడం జరిగింది. ఆ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏంటి? హీరోకి మార్కెట్ లేదు, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవు. అవి చెప్పకూడదు కదా. అందుకని దానికి చాలా కవర్గా అందమైన పదం ఏంటంటే క్రియేటివ్ డిఫరెన్స్. ఈ వారం రిలీజ్ అయిన సినిమాకి 10 కోట్ల కలెక్షన్ వచ్చింది. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ వారం రిలీజ్ అయిన సినిమాకి రిలీజ్కి ముందే విడుదల పోస్టర్లతో పాటు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్ల పోస్టర్లు శివకాశీలో ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చేశారు. పోస్టర్లు ఆఫీస్లో రెడీగా ఉన్నాయి, వేయడమే తర్వాయి. లిటిల్ హార్ట్స్ అనే ఒక కొత్త సినిమా క్యూట్ రామ్ కామ్ లవ్ స్టోరీతో ఈ వారం థియేటర్లోకి రాబోతుంది. క్యూట్ రామ్ కామా? నిబ్బా నిబ్బి స్టోరీ. 10th క్లాసా, ఇంటర్మీడియటా? నెక్కరేసుకున్నట్టుగా హీరో. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయిందని ఆడియన్స్ అంటున్నారు. మీరు వినలేదేమో, మాధవపూర్ గచ్చిబౌలిలో హీరో హీరోయిన్ల మధ్య వేరే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. లిటిల్ హార్ట్ సినిమా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్గా నడుస్తుంది. ట్విట్టర్లు, ఇన్స్టాలో ట్రెండింగ్ చూసిన తర్వాత థియేటర్లో జనం లేకపోతే నిర్మాత షాక్ అవుతారు. ట్రెండింగ్ అవ్వాల్సింది ముందు థియేటర్లో, సోషల్ మీడియాలో కాదు. సోషల్ మీడియా టు బిగ్ స్క్రీన్. మౌలి థియేటర్లో జనాలు నింపేస్తున్నాడు. థియేటర్లు అందరి దగ్గర మౌలి ఫ్రెండ్స్ నుంచి ఫ్రీ టికెట్లు పనిచేస్తున్నారట. ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. వచ్చే ఒక పెద్ద సినిమా 2 పార్ట్లంట. 2 పార్ట్లు చెప్పి అనౌన్స్ చేసి ల్యాబుల్లో ఉండిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి మన దగ్గర. ఈసారి పాన్ ఇండియా రిలీజ్ చేస్తామంటున్న మేకర్స్. తెలుగులో రిలీజ్ చేయమనండి, హిందీ, తమిళ్, కన్నడ. పోస్టర్ కింద, లోగో కింద పేర్లు వేయడం తప్పించి రిలీజ్ చేయడం కనపట్లా. రాబోయే పెద్ద సినిమాకి 500 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని టాక్. 100 కోట్ల రెమ్యునరేషన్, 100 కోట్లు ఖర్చు, 300 కోట్లు వడ్డీ. 500 కోట్లే. ఇంకెవరు చూస్తారండి న్యూస్? మీరు ఎంత ఇలాంటివి చెప్తుంటే. టీఆర్పీ కావాలంటే ఇలాంటివే చదవాలి. ఇలా ప్రతిదీ మీకు నచ్చినట్టు మాట్లాడుకొని మీకు నచ్చినట్టు మార్చేసుకుంటే ఇంక నేను ఎందుకు మా న్యూస్ ఎందుకండి? నాకు చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. మీరు ఇలా నా మీరు రెచ్చిపోతేనే మూడు ఉత్సాహం నాకు బాగా పెరిగిపోతుంది. నాకు కావాల్సింది ఇలాంటి రియాక్షన్లే. ఈయన పని బాగుంది. ముగించండి.